సో ఇవాల్టి ఎడిటోరియల్ టైటిల్ వచ్చేసి సెంట్ మెసేజెస్. సెంట్ మెసేజెస్ అంటే అర్థం ఏంటి? సో పహల్గామ్లో జరిగిన తీవ్రవాద ఘటనలో ఎటువంటి మెసేజెస్ వచ్చాయి? మెసేజ్ అంటే వాట్సాప్లోనో లేకపోతే ఎస్ఎంఎస్లోనో పంపించిందని కాదు, వాళ్ళు ఆ యాక్షన్ చేయడం ద్వారా మనకు ఎటువంటి సందేశాన్ని ఇచ్చారు. సో వాట్ ఈస్ దట్ దే ఆర్ ట్రైయింగ్ టు టెల్ అస్ అనేది సెంట్ మెసేజెస్ అనే పదానికి మీనింగ్. అక్కడ సెంట్ అంటే పంపించబడ్డ, అంటే ఫిజికల్గా ఉత్తరంలోనో వాట్సాప్లోనో మెసేజ్లోని కాదు, వాళ్ళు చేసిన చర్య ద్వారా ఎటువంటి సందేశాన్ని పంపించారు. న్యూఢిల్లీ మస్ట్ యాక్ట్ ఇన్ కన్సర్ట్ విత్ శ్రీనగర్ టు ఐసోలేట్ టెర్రరిస్ట్స్. న్యూఢిల్లీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మస్ట్ యాక్ట్ ఇన్ కన్సర్ట్ విత్ అంటే అర్థం ఏంటమ్మా? వాళ్ళతో కలిసి. ఎవరితో? శ్రీనగర్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్తో కలిసి పనిచేయాలి, కలిసి యాక్షన్ తీసుకోవాలి. టు ఐసోలేట్ టెర్రరిస్ట్, అప్పుడే టెర్రరిస్ట్ మనం ఐసోలేట్ చేయగలుగుతాము, వాళ్ళని వీళ్ళకి దూరం చేయగలుగుతాము. ఐసోలేట్ చేయడం అంటే ఒంటరి చేయడం. సో టెర్రరిస్టుల్ని జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలు ప్రేమించకుండా మనం చేసుకోవాలి. జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలు టెర్రరిస్టుల్ని దూరం చేసేలాగా మనం చేయాలి. సో వీళ్ళు వాళ్ళని ఐసోలేట్ చేయాలంటే మనం జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలతో కలిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పని చేయాలి అని దీని యొక్క అర్థం. ఇన్ ది ఆఫ్టర్మాత్ ఆఫ్ ద గ్రూసమ్ టెర్రర్ ఇన్సిడెంట్ ఇన్ పహల్గామ్, ఇండియా must hear clearly the message emanating from those who committed the heinous crimes. సో గ్రూసమ్ టెర్రర్ ఇన్సిడెంట్, గ్రూసమ్ అంటే ఒక హారిఫిక్ అన్నట్టు మీరు చెప్పొచ్చు, హర్రర్ కలిగించే, ఒక బాధ కలిగించే, భయం కలిగించే ఒక దారుణమైన టెర్రర్ ఇన్సిడెంట్ తరువాత, ఇన్ ద ఆఫ్టర్ మ్యాథ్ అంటే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ తర్వాత, దాని తర్వాత అని అర్థం. ఇన్ ద వేక్ ఆఫ్ అంటాం. దాని తర్వాత ఇండియా ఏం చేయాలి? ఇండియా మస్ట్ హియర్, వినాలి. ఏం వినాలి? క్లియర్గా వినాలి. ఏం వినాలి? ద మెసేజ్ emanating from అంటే coming from, originating from, ఎవరి నుంచి? from those who committed the heinous crimes. హీనస్ అంటే హేయమైన, క్రూరమైన, ఇటువంటి దారుణమైన నేరాలు చేసిన వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో మనం క్లియర్గా దాన్ని వినాలి. ఎమనేటింగ్ అంటే అర్థం ఏంటమ్మా? కమింగ్ ఫ్రమ్ అని అర్థం. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ రాసాం, 1 by 1 చూడండి. బై టార్గెటింగ్ టూరిస్ట్స్ బై రిలీజియన్ అండ్ కిల్లింగ్ దెమ్ ఇన్ కోల్డ్ బ్లడ్, the terrorists have sought to undermine India's plurality and what the country stands for. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. ఈ కాంటెక్స్ట్ మీద నేను ఒక వీడియో కూడా చేశాను, మీరు చూసారో లేదో. పాకిస్తాన్ వ్యూహం ఏంటి అని చెప్పి కూడా ఒక వీడియో చేశాను, చూడండి. బై టార్గెటింగ్ టెర్రరిస్ట్స్ బై రిలీజియన్, మతం పేరుతో టూరిస్ట్ని టార్గెట్ చేయడం ద్వారా, అంటే హిందువా ముస్లిమా అని చెప్పి ఐడెంటిఫై చేసి హిందువు అని కన్ఫర్మ్ చేసుకున్నాక చంపడం ఏదైతే చేశారో అదేదో అల్లాటప్పాగా జరిగింది కాదు, దాని వెనకాల వ్యూహం ఉంది. ఓకే, రిలీజియన్ పేరుతో టూరిస్టులని టార్గెట్ చేసి అండ్ కిల్లింగ్ దెమ్ ఇన్ కోల్డ్ బ్లడ్. ఇన్ కోల్డ్ బ్లడ్ అంటే అర్థం ఏంటమ్మా? నాట్ షోయింగ్ ఎనీ ఎమోషన్. అసలు మీకు హాట్ బ్లడ్ అనే పదం విన్నారా? వేడి రక్తం. వేడి రక్తం అంటే అర్థం ఏంటమ్మా? వాడికి విపరీతమైన కోపం, విపరీతమైన ఎమోషన్. మీరు కుర్రోడురా వేడి రక్తం అంటారు పెద్దలు. మా నాన్న అనేవారు మాట చిన్నప్పుడు, నేను కొంచెం ఆవేశపడిపోతే కుర్రోడివి వేడి రక్తం అనేవారు. అంటే హాట్ బ్లడ్ అంటే నీకు చాలా కోపం వచ్చేయడం, చాలా ఎక్కువ ఎమోషన్స్ ఉండడం. దానికి ఆపోజిట్ కోల్డ్ బ్లడ్, జీరో ఎమోషన్స్. అంటే నువ్వు ఒక మనిషిని పేక్ కోసేస్తావు చక్కగా అని చంపేస్తావు, రక్తం వస్తుంది, అయినా నీలో ఎమోషన్ ఉండదు. అక్కడ చిన్నపిల్లలు ఉంటారు చచ్చిపోతున్నారు, ఎమోషన్ ఉండదు. ముసలోళ్ళు ఉంటారు చనిపోతున్నారు, ఎమోషన్ ఉండదు. ఆడవాళ్ళు ఉంటారు చనిపోతున్నారు, ఎమోషన్ ఉండదు. అంటే కోల్డ్ బ్లడెడ్ మర్డరర్ అంటారు కొంతమందిని. అంటే వాళ్ళు నేను చంపేస్తే వాడి ప్రాణం పోతుంది, వాడు గిలగిల్లాడుకుంటున్నాడు, విలవిల్లాడుతున్నాడు అని కూడా వాళ్ళకి ఎటువంటి ఎమోషన్ అనిపించదు. అట్లా అంటే ఎటువంటి ఎమోషన్ లేకుండా చంపేసే వాళ్ళని కోల్డ్ బ్లడెడ్ మర్డరర్స్ అంటాం. సో కిల్లింగ్ దెమ్ ఇన్ కోల్డ్ బ్లడెడ్, ఎటువంటి ఎమోషన్కి లోన్ అవ్వకుండా వాళ్ళు చంపేశారు. దీని ద్వారా టెర్రరిస్టులు ఏం ట్రై చేశారమ్మా? హ్యావ్ సాట్ అంటే ప్రయత్నించారు. ఏం ప్రయత్నించారు? టు అండర్మైన్. అండర్మైన్ అంటే అర్థం ఏంటి? వీకెన్. అండర్మైన్ అంటే వీకెన్ చేయడం. దేన్ని వీకెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు? ఇండియాస్ ప్లొరాలిటీ. ఇండియా యొక్క ప్లొరాలిటీని వీకెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇండియా స్టాండ్స్ ఫర్ ప్లొరాలిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్లొరాలిటీ? ప్లొరాలిటీ అంటే పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మల్టిపుల్ రిలీజియన్స్, మల్టిపుల్ ఎథ్నిసిటీస్. భిన్నత్వంలో ఏకత్వం అంటాం ఇండియాలో. సో ఆ భిన్నత్వం ఏదైతే ఉందో ఆ భిన్నత్వాన్ని
ఓకే, భిన్నత్వంలో ఏకత్వంతో ఉండే ఇండియాని, ఆ భిన్నత్వాన్ని అండర్మైన్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు, ప్లొరాలిటీని అండర్మైన్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే ఇంటర్నల్గా డివిజన్స్ సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మతం పేరుతో ఒక ముస్లిం టెర్రరిస్ట్ హిందువుల్ని చంపారనగానే టిపికల్గా హిందువుల్లో వచ్చే భావన ఏంటి? ముస్లిమ్స్ అంటే ఒక ఏహ్య భావం వచ్చేసే అవకాశం ఉంటుంది. సో మన పక్కనే మనతో పాటే పుట్టి పెరుగుతున్న ముస్లిమ్స్ని కూడా మనం నెగిటివ్గా చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఉద్దేశం కూడా అదే, వాళ్ళ ట్రాప్ అదే, మనలోనే మనం కొట్టుకు చావాలి, మన ఇండియాలో ఉన్న హిందువులు ముస్లిమ్స్ మధ్య గొడవలు పెట్టేయాలనేది వాళ్ళ వ్యూహంగా కనిపిస్తుంది. ఆ ప్లొరాలిటీ అదే కదా. మరి మనం ఇంటర్నల్గా ఉండి మన దగ్గరే ఉన్న ముస్లిమ్స్ని మనం అసహించుకొని వాళ్ళకి దూరం జరిగితే వాళ్ళకి కావాల్సింది అదే, ఇండియా విడిపోవాలి, ఇండియాలో ముక్కలు అయిపోవాలి, గొడవలు జరగాలి, మత కల్లోలాలు జరగాలి. వాళ్ళు కోరుకుంటున్నది అదే. ఈ కోపంలో మనం ముస్లిమ్స్ పైన దాడి చేసి, హిందువులు ముస్లిమ్స్ పైన దాడి చేశారనుకోండి, అది రివర్స్ అయ్యి ఇంకా పెద్దదై చాలా చాలా జరుగుతాయి. సో అండ్ వాట్ ది కంట్రీ స్టాండ్స్ ఫర్. ఓకే, కంట్రీ దేనికైతే నిలబడుతుందో, దేనికి నిలబడుతుంది ఇండియాలో? సెక్యులరిజం, ప్లూరలిజం, ఓకే, యూనిటీ ఇన్ డైవర్సిటీ, దట్ ఈస్ వాట్ ఇండియా స్టాండ్స్ ఫర్. అట్లాంటి దాన్ని అండర్మైన్ చేయడానికి టెర్రరిస్టులు ప్రయత్నం చేస్తున్నారు. By killing a local Kashmiri who tried to help the hapless tourists, and by targeting people in a popular location that benefits the Kashmiri economy, the attackers have grievously harmed the livelihoods of thousands of Kashmiris dependent on tourism. చూసారా, హ్యాప్లెస్ అంటే అర్థం ఏంటమ్మా? హ్యాప్లెస్ అంటే అన్ఫార్చునేట్ అని అర్థం. సో అన్ఫార్చునేట్ టూరిస్ట్స్కి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేసిన లోకల్ కాశ్మీరీని చంపడం ద్వారా, అండ్ బై టార్గెటింగ్ పీపుల్ ఇన్ ఏ పాపులర్ లొకేషన్ దట్ బెనిఫిట్స్ ది కశ్మీరీ ఎకానమీ, కశ్మీరీ ఎకానమీకి బెనిఫిట్ కలిగించే ఒక పాపులర్ లొకేషన్లో పీపుల్ని, అంటే పెహల్గామ్, గుల్మార్గ్, ఇవన్నీ కూడా పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్స్. వీటి ద్వారా లోకల్ ఎకానమీ గ్రో అవుతుంది, ఎందుకంటే టూరిస్టులు చాలామంది వస్తారు, వాళ్ళు ఖర్చు పెడతారు, దాని ద్వారా అక్కడ ఎకానమీకి ప్లస్ అవుతుంది. అట్లాంటి దాన్ని టార్గెట్ చేయడం ద్వారా లోకల్ ఎకానమీ, కశ్మీరీ ఎకానమీకి బెనిఫిట్ కలిగించేదాన్ని టార్గెట్ చేయడం ద్వారా, ఇటువంటి దురదృష్ట అన్ఫార్చునేట్ టూరిస్టులకి సహాయం చేయడానికి ప్రయత్నం చేసిన ఒక లోకల్ కశ్మీరీని చంపడం ద్వారా అటాకర్స్ ఏం చేశారమ్మా? హ్యావ్ గ్రీవస్లీ అంటే ఇన్ ఏ వే దట్ కాజెస్ ఎ గ్రేట్ హార్మ్, అంటే ఎదుటివాడికి హాని కలిగించేలాగా, సీరియస్గా, సివియర్లీ అని కూడా అనొచ్చు మనం. హార్మ్డ్ ద సీరియస్లీ ఆర్ సివియర్లీ హార్మ్డ్ ద లైవ్లీహుడ్స్ అంటే జీవనాధారం ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ కశ్మీరీస్, వేల కొద్ది కశ్మీరీస్ హు ఆర్ డిపెండెంట్ ఆన్ టూరిజం మీద ఆధారపడే కాశ్మీరీస్ యొక్క జీవనాధారాలని వీళ్ళు చిదిమేశారు, టెర్రరిస్టులు చిదిమేశారు. By choosing to attack unarmed tourists at a time when the US Vice President was visiting India, they have also sought to undermine the perception that economic activities had returned to normalcy after the tumultuous period following the abrogation of special status for Jammu and Kashmir. ఈ స్టేట్మెంట్ కూడా గమనించండి. బై చూసింగ్ టు అటాక్ అన్ఆర్మ్డ్ టూరిస్ట్స్ అంటే ఎటువంటి ఆయుధాలు లేని టూరిస్టుని అటాక్ చేయాలని నిర్ణయించుకోవడం ద్వారా, ఎట్ ఏ టైం, ఇలాంటి సమయంలో when the US Vice President was visiting India, US Vice President ఇండియాని విజిట్ చేస్తున్న సమయంలో ఇలా చేయడం ద్వారా, దే హ్యావ్ ఆల్సో సాట్ టు అండర్మైన్, సాట్ అంటే ప్రయత్నం, సీక్ అంటే ప్రయత్నం చేయడం, ట్రై చేయడం, సాట్ అంటే ప్రయత్నం చేశారు, టు అండర్మైన్ అంటే చెప్పాను ఆల్రెడీ, వీకెన్. దేన్ని వీకెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు? ద పర్సెప్షన్ అంటే భావన. ఏంటి ఆ భావన? ఎకనామిక్ యాక్టివిటీస్ హ్యాడ్ రిటర్న్ టు నార్మల్సీ, కాశ్మీర్లో ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నీ నార్మల్ అయిపోయాయి అనే పర్సెప్షన్ని, అనే భావనని, అనే ఇంప్రెషన్ని వీకెన్ చేయాలనే ప్రయత్నం కూడా వాళ్ళు చేశారు. ఆఫ్టర్ ద ట్యుమల్టస్ పీరియడ్ ఫాలోయింగ్ ద అబ్రోగేషన్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఆర్టికల్ 370 అబ్రోగేషన్ తర్వాత, అబ్రోగేషన్ అంటే క్యాన్సిలేషన్, ఓకే, దాని తర్వాత ఒక ట్యుమల్టస్ అంటే అర్థం ఏంటమ్మా? స్టెబిలిటీ లేక కొంచెం గందరగోళంతో కూడిన పీరియడ్ నడిచింది. ఎందుకంటే ఆర్టికల్ 370 అబ్రోగేషన్ని కశ్మీరీస్ వ్యతిరేకించారు, కాశ్మీర్లోని డిఫరెంట్ రాజకీయ పార్టీలు వ్యతిరేకించే ఒక ట్యుమల్టస్ పీరియడ్ నడిచింది. అది పీరియడ్ అయ్యాక అంతా నార్మల్ అయిపోయింది అనే పర్సెప్షన్ ఏదైతే వచ్చిందో దాన్ని బ్రేక్ చేయడానికి వీళ్ళ ప్రయత్నం. అంటే కాశ్మీర్లో ఇంకా ఏది నార్మల్ అవ్వలేదు, కాశ్మీర్లో శాంతి ఇంకా నెలకొల్పబడలేదు, కాశ్మీర్లో ఎకనామిక్ యాక్టివిటీస్ ఇంకా నార్మల్ కాలేదు, కాశ్మీర్ అంటేనే టెర్రరిజం అనే ఆస్పెక్ట్ని మరొక్కసారి తీసుకొచ్చే ప్రయత్నం ఈ టెర్రరిస్టులు చేశారు. ద ట్రాజిక్ బై ప్రొడక్ట్ ఆఫ్ ద కిల్లింగ్స్ ఈజ్ నౌ fear of the possibility that such attacks on tourists may recur
and of the economic pain this would cause ordinary Kashmiris. ఇప్పుడు ఈ కిల్లింగ్స్ యొక్క బై ప్రొడక్ట్ ఏంటో తెలుసా అమ్మా? You know the byproduct of these killings? Fear of the possibility of such attacks on tourists may recur. టూరిస్టుల పైన ఎటువంటి అటాక్స్ మళ్ళీ జరిగే అవకాశం ఉంటుందన్న భయం. ఇప్పుడు ఎవరైనా సరే మనకి మే నెల సీజన్, మే నెలలో కాశ్మీర్ వెళ్ళాలని అనుకున్న ఎవ్వరు కూడా వెళ్ళరు. ఎందుకని? భయం. మళ్ళీ జరుగుతుందేమో, మన మీద అవుతుందేమో, ఎందుకు ఆ రిస్క్? దాని బదులు ఉత్తరాఖండ్కో, హిమాచల్ ప్రదేశ్కో, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోదాం, నార్త్ ఈస్ట్కి వెళ్ళిపోదాం. మంచే కావాలంటే వేరే ప్లేసెస్ ఉన్నాయి, సో కాశ్మీర్కి వెళ్ళడం మానేద్దాము, ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కదా అని చెప్పి చాలామంది ఆల్రెడీ క్యాన్సిలేషన్స్ చేసుకుంటారు. దీనివల్ల కశ్మీరీస్కి, అంటే అక్కడే టూరిజం మీద ఆధారపడి బతుకుతున్న ఆర్డినరీ కశ్మీరీస్ ఎంత బాధ అనుభవిస్తారో మీరు ఆలోచించండి. సో ఎకనామిక్ పెయిన్ వాళ్ళకి వస్తుంది, వాళ్ళు ఆర్థికంగా నష్టపోతారు. సో ఇది కూడా వాళ్ళు చేయాలనుకున్నవారి. న్యూఢిల్లీస్ అండ్ శ్రీనగర్స్ రెస్పాన్సెస్ మస్ట్ కీప్ దీస్ ఇన్ మైండ్. సో శ్రీనగర్ కానీ న్యూఢిల్లీ కానీ రెస్పాండ్ అయ్యేటప్పుడు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ వర్క్ టువర్డ్స్ ద మిటిగేషన్ ఆఫ్ ఫియర్. సో భయం అనేది పోగొట్టే విధంగా వాళ్ళు అడుగులు వేయాలి. మిటిగేషన్ అంటే తగ్గించడం, రెడ్యూస్ చేయడం. అండ్ సెండ్ ఎ క్లియర్ మెసేజ్, సరైన ప్రాపర్ మెసేజ్, సందేశాన్ని పంపాలి. ఏంటది? దట్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ కశ్మీరీస్ ఆర్ యునైటెడ్ అగెన్స్ట్ టెర్రర్. టెర్రరిజంకి, తీవ్రవాదానికి భారతీయులంతా కూడా కశ్మీరీస్తో సహా కలిసి ఎదుర్కొంటారు. మేమంతా కూడా కలిసే ఉన్నాము, టెర్రరిజంకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్న మెసేజ్ పంపాలి. అంతేగాని ఇంటర్నల్ డివిజన్స్తో ఈ టైంలో మతం పేరుతో మనం ఇంటర్నల్గా కొట్టుకు చేస్తే అది ఈ టెర్రరిస్టులు పన్నిన వ్యూహంలో మనం పడినట్టే. ఇట్ ఈజ్ లైక్ వాళ్ళ ట్రాప్లో మనం చిక్కుకున్నట్టే. వాళ్ళ ట్రాప్లో మనం చిక్కుకోకూడదు అంటే వీ షుడ్ ఫైట్ అగెన్స్ట్ దెమ్ ఇన్ యునైటెడ్ వే. సో అందరం కలిసి ఒక మాట మీద, ఒక బాట మీద వాళ్ళతో పోరాటం చేయాలి. ఇండియా కలిసికట్టుగా ఉంది అంటేనే చాలు, వాళ్ళు సుస్సు పోసుకుంటారు. ఫాలోయింగ్ ది అటాక్స్, న్యూఢిల్లీ హ్యాస్ సాట్ టు యూజ్ స్ట్రాంగ్ డిప్లొమాటిక్ మెజర్స్ అవైలబుల్ ఇన్ ఇట్స్ ఆర్సెనల్ అగెన్స్ట్ పాకిస్తాన్. ఈ అటాక్స్ అయిన తర్వాత న్యూఢిల్లీ హ్యాస్ సాట్ అంటే ట్రైడ్, ప్రయత్నం చేసింది. దేనికి? టు యూజ్ చేయడానికి. ఏంటవి? స్ట్రాంగ్ డిప్లొమాటిక్ మెజర్స్. ప్రతిసారి కూడా మిలిటరీ మెజర్సే కాదు, మన దగ్గర దౌత్యం అనే వెపన్ కూడా ఉంది, డిప్లొమసీ కూడా, డిప్లొమాటిక్ మెజర్స్. సో పాకిస్తాన్తో మనకున్న దౌత్యపరమైన సంబంధాల విషయంలో కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా ఇన్ ఇట్స్ ఆర్సెనల్ అంటే అర్థం ఏంటమ్మా? తన అమ్ముల పొది. ఆర్సెనల్ అంటే ఒక భాండాగారం లాగానే. అమ్ముల పొది, అమ్ములు అంటే ఏంటి? వెపన్స్. నీ దగ్గర ఉన్న డిఫరెంట్ వెపన్స్లో మిలిటరీ వెపన్స్ కొన్ని, డిప్లొమాటిక్ మెజర్స్ కొన్ని. అందులో డిప్లొమాటిక్ మెజర్స్ను ఉపయోగించాలని న్యూఢిల్లీ ప్రయత్నం చేసింది అగెన్స్ట్ పాకిస్తాన్కి ఆపోజిట్గా. యాజ్ ఇట్ ఈస్ వెల్ నోన్ దట్ సచ్ టెర్రర్ అటాక్స్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్వేస్ క్యారీడ్ అవుట్ బై రాడికలైజ్డ్ ఎలిమెంట్స్ హు ఆర్ ట్రైన్డ్ బై ఇస్లామాబాద్స్ కోవర్ట్ ఏజెన్సీస్. అయితే మీరు అడగొచ్చు, సార్ తప్పు చేసింది టెర్రరిస్టులు అయితే పాకిస్తాన్ మీద ఎందుకు సార్ మనం ప్రతీకారం తెచ్చుకోవడం? మనం చేయాలంటే టెర్రరిజం పైన చేయాలి, కానీ పాకిస్తాన్ మీద ఎందుకు చేయాలని మీరు అడగొచ్చు. ఎందుకు అంటే యాజ్ ఇట్ ఈస్ వెల్ నోన్, అందరికీ తెలిసిన విషయమే. ఏమని? దట్ సచ్ టెర్రర్ అటాక్స్, ఎటువంటి టెర్రర్ అటాక్స్ అన్నీ కూడా ఆర్ ఆల్మోస్ట్ ఆల్వేస్ క్యారీడ్ అవుట్, ప్రతిసారి కూడా అవి ఎలా జరుగుతాయి? బై రాడికలైజ్డ్ ఎలిమెంట్స్. రాడికలైజ్డ్ అంటే ఎక్స్ట్రీమిజం వైపు అడుగులు వేసిన వ్యక్తులు. రాడికలైజేషన్ అంటే అర్థం ఏంటమ్మా? ఎక్స్ట్రీమ్ థింకింగ్లోకి వెళ్ళిపోయే వాళ్ళు. అంటే నేను చావనైనా చస్తాను, పవిత్ర యుద్ధం కోసం, దేశం కోసం నేను చస్తాను, కాశ్మీర్కి స్వతంత్రాన్ని ఇచ్చేస్తానంటే వాళ్ళు ఒక ఎక్స్ట్రీమ్ భావజాలాన్ని వీళ్ళు రెచ్చగొడతారు. ఐడియాలజీని వాళ్ళ బ్రెయిన్లో తోసి నార్మల్గా ఉండేవాడిని కూడా ఎక్స్ట్రీమ్ థింకర్గా మార్చేస్తారు. అలా ఎక్స్ట్రీమ్ థింకర్గా మార్చడాన్నే రాడికలైజేషన్ అంటాం. సో ఈ రాడికలైజేషన్ ఎవరు చేస్తారు? హు ఆర్ ట్రైన్డ్ బై ఇస్లామాబాద్స్ కోవర్ట్ అంటే సీక్రెట్, ఓవర్ట్ అంటే బయటికి కనిపించేది, కోవర్ట్ ఆపరేషన్ అంటే బయటికి కనిపించని సీక్రెట్ ఏజెన్సీస్. ఇట్లా చాలామందిని రాడికలైజ్ చేయడం అనేది జరుగుతుంది. అట్లా రాడికలైజ్ చేయబడ్డ యువకులు ఇలాంటి టెర్రర్ అటాక్స్కి ముందుకు వస్తూ ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. సో కాబట్టి దీని వెనకాల ఫినాన్స్ చేస్తుంది కావచ్చు, సపోర్ట్ చేస్తుంది కావచ్చు, డౌట్ లేకుండా పాకిస్తానే. కాబట్టి పాకిస్తాన్ మీద మేము చర్యలు తీసుకుంటాము, ఇటువంటి డిప్లొమాటిక్ మెజర్స్ తీసుకుంటామని ఇండియా ప్రయత్నం చేస్తోంది. సో దీంట్లో భాగంగా యాజ్ ఇట్ టర్న్స్ అవుట్ ద మియర్ అబ్సెన్స్ ఆఫ్ స్పెక్టాక్యులర్ వైలెన్స్ కెనాట్ బి టర్మ్డ్ నార్మల్సీ. ఓకే, పెద్ద ఎత్తున వైలెన్స్ జరగట్లేదు కదా,
అంటే నార్మల్సీ వచ్చేసినట్టు కాదు. ఇప్పుడు మనకు తెలిసింది ఆ విషయమే. సో రీసెంట్గా తీసుకుంటే కాశ్మీర్లో పెద్ద ఎత్తున వైలెన్స్ జరగలేదు, అంటే కాశ్మీర్లో అంతా నార్మల్ అయిపోయిందంటే నార్మల్ అయినట్టు కాదు. నార్మల్సీ ఈజ్ ఎ రిలేటివ్ టర్మ్ అండ్ ఇట్ ఈస్ బెటర్ ఎక్స్పీరియన్స్ దాన్ అనౌన్స్డ్. నార్మల్సీ అనేది రిలేటివ్ అంటే ఇన్ కంపారిజన్ మనం చూసుకోవాలి. ఒకరితో కంపేర్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది నార్మల్గా ఉందా లేదా అని, అంతేగాని మనకు మనం అనౌన్స్ చేసేస్తే కాదు, అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి. నార్మల్సీ అంటే ఇప్పుడు మనకి అక్కడ ఏ హింస జరగట్లేదు, అంత నార్మల్గా ఉంది అనుకోవడం కాదు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా, ఇంతకు ముందు ఉన్నట్టుగానే ఉన్నారా, లేకపోతే ఇంకా ఏదో బాధతో కోపంతో ఉన్నారా, ఇలాంటివన్నీ మనం చూసుకోవాలి. అంటే ఆర్టికల్ 370 అబ్రగేషన్ తర్వాత కశ్మీరీస్ హ్యాపీగా నార్మల్గానే ఉన్నారా, వాళ్ళ లైఫ్ ఎప్పట్లాగే ఉందా, దాంట్లో ఏమైనా మార్పులు వచ్చాయి, ఇలాంటివన్నీ మనం చూడాలి అని అర్థం. While the large-scale violence and militancy that was seen in the 1990s never happened, despite the unpopularity of these decisions, గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు అన్పాపులర్ అయినప్పటికీ, అంటే వాళ్ళలో చాలామందికి ఆ నిర్ణయాలు నచ్చకపోయినప్పటికీ కూడా 1990స్లో మనం చూసిన 1990స్లో మనం ఎటువంటి హింసను చూసామో ఆ రేంజ్ హింస అయితే ఇప్పుడు కనిపించలేదు. మిలిటెన్సీ అంటే ఆయుధాలను పట్టుకొని పోరాటాలు చేసే సాయుధ పోరాటం అంటాం, అది కూడా మనకి 1990స్లో చూసినంతగా ఈ 2020స్లో కనపడలేదు. అదైతే కరెక్టే. అయితే ద uneasy calm was reflected in the sporadic incidents of terrorism targeting Kashmiri Pandits, migrants and security forces in new areas that were hitherto bereft of militancy. ఇక్కడ చూడండి, హిథర్టో అంటే అర్థం ఏంటమ్మా, అంటిల్ నౌ. హిథర్టో అంటే అంటిల్ నౌ, ఎప్పటి వరకు. బిరెఫ్ట్ ఆఫ్ అంటే జరగని, ఎప్పుడు అక్కడ లేని, ఏంటి లేదు, మిలిటెన్సీ. అంటే ఇప్పటి వరకు మిలిటెన్సీ అనేది లేని ప్లేస్లో, అంటే సాయుధ పోరాటం జరగని ఏరియాస్ కొన్ని ఉన్నాయి. దేర్ ఆర్ సమ్ ఏరియాస్ వేర్ మిలిటెన్సీ నెవర్ హ్యాపెండ్, అంటే ఆయుధాలు పట్టుకొని ఫైట్ చేయాలనేవి ఇప్పుడు జరగని కొన్ని ఏరియాస్లో సెక్యూరిటీ ఫోర్సెస్ మీద కొన్ని అటాక్స్ జరిగాయి, మైగ్రెంట్స్ పైన అటాక్స్ జరిగాయి, కాశ్మీరీ పండిట్స్ పైన అటాక్స్ జరిగాయి. అయితే రెగ్యులర్గా జరుగుతున్నాయంటే లేదు, స్పోరాడిక్ అంటే అప్పుడప్పుడు అక్కడక్కడ జరగడం అనేది జరుగుతుంది. అంటే కంప్లీట్గా నార్మల్సీ వచ్చేసిందని చెప్పలేము, అప్పుడప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అనేవి ఎప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. సో దట్ అదే మనకి అనీజీ కామ్ అంటే అర్థం ఏంటమ్మా, ప్రశాంతం. అనీజీ అంటే అంత లేదు అని అర్థం. ఇక్కడ అనీజీ కామ్ అంటే ఏంటమ్మా, ప్రశాంతంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ లోపల ఒక చిన్న అనీజీనెస్ అనేది ఉంది, అంతా నార్మల్గా ఫ్రీగా ఉన్న కామ్నెస్ కాదు అది. దెర్ ఈజ్ సమ్ చిన్న గందరగోళం, చిన్న భయం అనేది ఉంటూనే ఉంటుంది అని అర్థం. విత్ సిగ్నిఫికెంట్ కర్బ్స్ అంటే నియంత్రణలు, కంట్రోల్స్ ఆన్ పొలిటికల్ యాక్టివిటీ పైన సిగ్నిఫికెంట్గా కంట్రోల్స్ ఉన్నాయి. దెర్ వాజ్ లిటిల్ అవుట్లెట్ ఈవెన్ ఫర్ డిమాండ్స్ రిలేటెడ్ టు గవర్నెన్స్ ఫర్ ద సిటిజనరీ. పరిపాలనకు సంబంధించి ఏదైనా డిమాండ్ చేయాలన్నా సరే ప్రజలకి అవుట్లెట్ లేని పరిస్థితి. లిటిల్ అంటే ఆల్మోస్ట్ నథింగ్, నో అవుట్లెట్. అంటే ముందు ఏ అనే ఆర్టికల్ పెడితే కొంచెం అనే మీనింగ్ వస్తుంది, ఏ ఆర్టికల్ లేకుండా లిటిల్ అని రాస్తే నథింగ్ అనే మీనింగ్ వస్తుంది. దెర్ వాజ్ నో అవుట్లెట్ ఈవెన్ ఫర్ అవుట్లెట్ అంటే బయటికి చెప్పడానికి మనకు ఒక అవకాశం. అవుట్లెట్ ఏం చేస్తుంది, ఇన్లెట్ లోపలికి తెచ్చేది, అవుట్లెట్ బయటికి పంపించేది కదా. సో గవర్నెన్స్కి సంబంధించి కూడా ఏదైనా మాట్లాడాలన్నా మాట్లాడలేని పరిస్థితి అక్కడ నెలకొంది. ద కాండక్ట్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్ and the Supreme Court mandated assembly election process allowed for some expression of voices in the valley. So Lok Sabha elections conduct చేయడం కావచ్చు అండ్ సుప్రీం కోర్ట్ మ్యాండేట్ చేసిన అసెంబ్లీ ఎలక్షన్ ప్రాసెస్ కావచ్చు, దీనివల్ల కొంత మనకి వాళ్ళ వాయిసెస్ ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం అనేది లభించింది. బట్ ఇట్ ఇస్ అ స్ట్రెచ్ టు సే దట్ దిస్ వాజ్ నార్మల్సీ. అయితే దాన్ని మనం నార్మల్సీ అనగలుగుతామా? నో. నార్మల్సీ అనడం కొంచెం స్ట్రెచ్ చేసినట్టు, అది కొంచెం ఎక్స్ట్రీమ్. ఇంకా అంతా నార్మల్ అయిపోయిందని చెప్పడం కొంచెం ఎక్స్ట్రీమ్గానే మనం భావించాలి. ఇట్ ఈస్ ఎ స్ట్రెచ్ టు సే అంటే అర్థం ఏంటమ్మా? ఇట్ ఈస్ ఏ స్ట్రెచ్ టు సే అంటే అర్థం ఏంటి? అది ఇంకొంచెం స్ట్రెచ్ చేసి చెప్పినట్టు. ఇన్ ద సెన్స్ అంతా నార్మల్ అయిపోయిందంటే కొంచెం మన నిజాన్ని ఇంకొంచెం స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ వస్తుంది, స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ అనేది వస్తుంది అనే మీనింగ్ మనకు వస్తుంది అన్నమాట. అది ఓకే. ఇట్ ఈస్ హార్డ్ టు బిలీవ్ అని. స్ట్రెచ్ టు సే అంటే అర్థం ఏంటి? ఇది కొంచెం హార్డ్ టు బిలీవ్, ఎగ్జాజరేటెడ్ అని అర్థం. The union government must work in concert with the Jammu and Kashmir government, empower Jammu and Kashmir by restoring statehood and assert this cohesion to isolate radical and violent elements threatening the livelihoods of Kashmiris and the lives of tourists
విజిటింగ్ ద సిరీన్ వ్యాలీ. యూనియన్ గవర్నమెంట్ ఏం చేయాలమ్మా? మస్ట్ వర్క్ ఇన్ కన్సర్ట్ విత్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్తో కలిసి పని చేయాలి. జమ్మూ అండ్ కాశ్మీర్ని ఎంపవర్ చేయాలి. ఎలా? బై రెస్టోరింగ్ స్టేట్హుడ్. ఏదైతే స్టేట్హుడ్ రిమూవ్ చేశారో దాన్ని మళ్ళీ రెస్టోర్ చేయడం ద్వారా. అండ్ అసర్ట్ దిస్ కొహెషన్ అంటే అర్థం ఏంటమ్మా? కలిసి ఉండడం. దీన్ని అసర్ట్ చేయాలి, నొక్కి చెప్పాలి. టు ఐసోలేట్ అంటే సెపరేట్ చేయడం. దేన్ని? రాడికల్ అండ్ వైలెంట్ ఎలిమెంట్స్ ఎవరైతే లైవ్లీహుడ్స్ ఆఫ్ కశ్మీరీస్ని థ్రెటన్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఐసోలేట్ చేయాలి, సెపరేట్ చేయాలి. అండ్ ద లైఫ్స్ ఆఫ్ టూరిస్ట్స్ విజిటింగ్ ద సెరీన్ వ్యాలీ. ప్రశాంతమైన ఈ వ్యాలీని విజిట్ చేస్తున్న టూరిస్టుల యొక్క లైఫ్స్ని కూడా ఏం చేయాలమ్మా? లైవ్లీహుడ్స్ని థ్రెటన్ చేస్తున్నారు, టూరిస్టుల యొక్క ప్రాణాలు కూడా థ్రెటన్ చేస్తున్న ఈ వైలెంట్ ఎలిమెంట్స్ని, రాడికల్ ఎలిమెంట్స్ని ఐసోలేట్ చేయాలి, సెపరేట్ చేసి ఒంటరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో సమ్మరీ ఇక్కడ ఇచ్చాను, మీరు ఒకసారి చదవాలంటే చదువుకోవచ్చు. ఇది మనకి టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. సో టోన్ ఆఫ్ ది ఆథర్ ఏంటమ్మా? ఆప్టిమిస్టిక్, సెలబ్రేషన్ ఏముందమ్మా దీంట్లో? సర్కాజం ఏముంది? కన్సర్న్డ్ అండ్ అసెప్టివ్. ఎస్, కన్సర్న్డ్ కొంచెం ఆందోళన కలిగిస్తుంది. అసెప్టివ్ ఎలా ఉండాలని నొక్కి చెప్పడం అనేది మనం చూస్తున్నాం. మెయిన్ ఐడియా ఏంటి? టూరిజంని బూస్ట్ చేయడం అనేదా మెయిన్ ఐడియా? నో. ఇండియా షుడ్ టేక్ రివెంజ్ తీసుకోవడం మెయిన్ ఐడియానా? ఎస్, కరెక్టే. కానీ ఆర్టికల్లో అది మెయిన్ ఐడియాగా చెప్పలేదు. పెహల్గామ్ అటాక్ థ్రెటన్స్ పీస్ అండ్ ప్లూరలిజం రిక్వైరింగ్ కోఆర్డినేటెడ్ పొలిటికల్ అండ్ సెక్యూరిటీ. ఇది చెప్పాల్సిన పాయింట్. పొలిటికల్గా కావచ్చు, సెక్యూరిటీ పరంగా కావచ్చు, ఒక కోఆర్డినేటెడ్ ఆలోచనతో కూడిన రెస్పాన్స్ అనేది అవసరము, ఆవేశంతో కూడినది కాదు అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. సో ఆన్సర్ ఇస్ సి అకార్డింగ్ టు ది ఆర్టికల్. బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫర్డ్. ప్యాసేజ్ నుంచి మనం ఏం చెప్పవచ్చు? చెప్పండి. మియర్ అబ్సెన్స్ ఆఫ్ వైలెన్స్ డస్ నాట్ గ్యారంటీ జెన్యూన్ పీస్ అండ్ నార్మల్సీ. ఓకే, వైలెన్స్ లేదు అన్నంత మాత్రాన అక్కడ పీస్ అండ్ నార్మల్సీ ఉన్నట్ట? వైలెన్స్ లేదు అన్నంత మాత్రాన పీస్ అండ్ నార్మల్సీ వచ్చేసినట్ట అంటే కాదు. ఇది కరెక్టే. రెస్టోరింగ్ డెమోక్రాటిక్ ప్రాసెస్ అలోన్ ఈజ్ సఫిషియంట్. నో. అలోన్ అన్నారు, అదొక్కటే సరిపోతుంది కాదు. టెర్రరిజం ఎండ్ అవ్వాలంటే అదొక్కటే సరిపోతుందా? నో. టార్గెటింగ్ ప్లూరలిజం ఈజ్ డెలిబరేట్ స్ట్రాటజీ యూజ్డ్ బై టెర్రరిస్ట్ టు హర్ట్ ద లోకల్ ఎకానమీ. ఎస్, ప్లూరలిజంని టార్గెట్ చేయడం ద్వారా వాళ్ళు లోకల్ ఎకానమీని హర్ట్ చేయాలని ప్రయత్నం చేశారు. ద పీపుల్ ఆఫ్ కశ్మీర్ ఆర్ ఇండిఫరెంట్ టు యాక్ట్స్ ఆఫ్ టెర్రర్ దట్ హార్మ్ దే లైవ్లీహుడ్స్. నో, వాళ్ళు ఇండిఫరెంట్ కాదు, దానివల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. సో ఆన్సర్ ఈజ్ 1 and 3. పీపుల్ ఆఫ్ కశ్మీర్ యాక్ట్స్ ఆఫ్ టెర్రరిజం వల్ల ఎఫెక్ట్ అవుతారు, ఖచ్చితంగా వాళ్ళు ప్రభావితం చెందుతారు, ప్రభావం పొందుతారు. సో వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు దానివల్ల, ఇండిఫరెంట్ కాదు. అజంప్షన్స్ చూడండి. రెస్టోరింగ్ పొలిటికల్ ఏజెన్సీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ విల్ హెల్ప్ కౌంటర్ రాడికల్ ఎలిమెంట్స్. ఎస్, పొలిటికల్ ఏజెన్సీ అంటే అర్థం ఏంటమ్మా? ఏజెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ఏజెన్సీ అంటే ఎబిలిటీ టు టేక్ డెసిషన్స్, రాజకీయపరమైన నిర్ణయాలు. మీ నిర్ణయాలు మీరు తీసుకునే అధికారం మీకు వస్తే దాన్ని పొలిటికల్ ఏజెన్సీ రెస్టోర్ చేసినట్టు. ఎందుకంటే ఇంకా అక్కడ ఫుల్ స్టేట్హుడ్ అనేది రెస్టోర్ చేయలేదు. సో అది రెస్టోర్ చేస్తే రాడికల్ ఎలిమెంట్స్ని కౌంటర్ చేయడానికి అది ఉపయోగపడుతుంది అంటున్నారు. కరెక్టే. కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ లోకల్ గవర్నమెంట్స్ ఆర్ ఎసెన్షియల్. ఎస్, లోకల్ గవర్నమెంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్కి కోఆర్డినేషన్ అవసరం. ఫియర్ కాజ్డ్ బై టెర్రర్ అటాక్స్ కెన్ పర్మనెంట్లీ డ్యామేజ్ టూరిజం ఇన్ కశ్మీర్. ఎస్, దీనివల్ల టూరిజం దెబ్బతినే అవకాశం ఉంది. ఆల్ టెర్రర్ అటాక్స్ ఇన్ కశ్మీర్ ఆర్ సపోర్టెడ్ డైరెక్ట్లీ బై ఫారెన్ గవర్నమెంట్స్. అన్నీ కూడా ఫారెన్ గవర్నమెంట్స్ సపోర్ట్ చేసాయని మనం చెప్పలేము. సో ఆన్సర్ 1, 2 and 3. ఓ మై గాడ్. ఓకే, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే థర్డ్ స్టేట్మెంట్ మీరు గమనిస్తే ఇక్కడ పర్మనెంట్లీ అని రాశాడు, అందువల్ల ఇది తప్పు. నార్మల్గా అయితే ఫియర్ కాజ్డ్ బై టెర్రర్ అటాక్స్ అనేది టూరిజంని డ్యామేజ్ చేస్తుంది, కానీ పర్మనెంట్లీ అన్నారు కాబట్టి అది తప్పు. పర్మనెంట్గా డ్యామేజ్ చేయలేదు, టెంపరీగా డ్యామేజ్ చేస్తుంది. సో టెంపరీగా డ్యామేజ్ చేస్తుంది, పర్మనెంట్గా కాదు. కొన్నాళ్ళ పాటు భయం ఉంటుంది, తర్వాత మెల్లగా టూరిస్టులు మళ్ళీ వెళ్ళడం అనేది మొదలు పెడతారు. సో ఆన్సర్ ఈజ్ 1 and 2. Which of the following statements, if true, would strengthen the author's argument for restoring statehood and political agency? ఆధార్ ఏమంటున్నారు అక్కడ? స్టేట్హుడ్ రెస్టోర్ చేయాలి, పొలిటికల్ ఏజెన్సీ అంటే రాజకీయంగా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునే అవకాశాలు ప్రజలకు కల్పించాలి అని చెప్పి అంటున్నారు. దాన్ని స్ట్రెంగ్తన్ చేసే స్టేట్మెంట్ ఏంటి? రీసెంట్ సర్వే షోస్ లోకల్ కమ్యూనిటీస్ ఇన్ కశ్మీర్ ఫీల్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద డెసిషన్ మేకింగ్ అండ్ డిమాండ్ గ్రేటర్ పొలిటికల్ రిప్రజెంటేషన్స్. ప్రజలు అక్కడ గ్రేటర్ పొలిటికల్ రిప్రజెంటేషన్ కోరుకుంటున్నారని చెప్పి రీసెంట్గా ఒక సర్వే చెప్పింది. మరి ప్రజలు అది కోరుకుంటున్నారు కాబట్టి ఆబ్వియస్లీ అది ఆథర్ యొక్క పాయింట్ని స్ట్రెంగ్తన్ చేసేది. సో ఆన్సర్ విల్ బి ఏ. బ్యాంక్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్కి మెరిట్ బేస్డ్ డిస్కౌంట్ 50% ఆఫ్ అనేది అందిస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
సో ఇవాల్టి ఎడిటోరియల్ వొకాబులరీలో మొదటి వర్డ్ ఏలినేషన్. ఏలినేషన్ అంటే అర్థం ఏంటమ్మా? సెపరేట్ చేసేయడం, ఒంటరి చేయడం. ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఐసోలేటెడ్ ఆర్ ఎస్ట్రాంజ్డ్ ఫ్రమ్ అదర్స్, మిగిలిన వాళ్ళ నుంచి ఐసోలేట్ అవ్వడం లేదా సెపరేట్ అవ్వడాన్ని మనం ఏలినేషన్ అంటాం. The ongoing conflict has led to the alienation of local communities from the political process in Jammu and Kashmir. సో ఇప్పుడు కశ్మీర్లో జరుగుతున్న ఈ కాన్ఫ్లిక్ట్ అనేది దేనికి దారితీసింది? ఇట్ లెడ్ టు ది ఏలినేషన్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్ని ఏలినేట్ చేయడానికి, అంటే సెపరేట్ చేయడానికి దారితీసింది. దేనికి? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న పొలిటికల్ ప్రాసెస్ నుంచి. డిస్అఫెక్షన్ అంటే అగైన్ ఎ ఫీలింగ్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్, ల్యాక్ ఆఫ్ లాయల్టీ అంటాం. ఎక్స్క్లూజన్ అంటే సెపరేట్ అయిపోవడం. సీక్వెస్ట్రేషన్ అన్నా కూడా సెపరేట్ చేసేయడం. యాంటనిమ్స్ రికన్సిలియేషన్ అంటే మళ్ళీ కలిసిపోవడం. ఫ్రెండ్స్ విడిపోయి మళ్ళీ కలిసారనుకోండి, రికన్సిలియేట్ అయ్యారు అని చెప్పేసి అంటాం. ఇన్క్లూజన్ అంటే కలవడం. ఎమిటీ అంటే ఏ స్టేట్ ఆఫ్ పీస్ఫుల్ హార్మోనీ, అంటే ఫ్రెండ్షిప్. ఎమిటీ అనేది మనకి ఫ్రెండ్షిప్ కిందకి వస్తుంది, స్టేట్ ఆఫ్ పీస్ఫుల్ హార్మోనీ. రాడికలైజేషన్ ఈజ్ అ నౌన్. రాడికలైజ్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? ఇండివిజువల్స్ని ఎక్స్ట్రీమ్ వ్యూస్కి వెళ్ళడం, అంటే ఎక్స్ట్రీమ్ పొలిటికల్, సోషల్, రిలీజియస్ వ్యూస్కి వెళ్ళేలాగా చేయడం. సో వాళ్ళ బ్రెయిన్ వాష్, వాళ్ళు ఫుల్గా బ్రెయిన్ వాష్ చేసేసి వాళ్ళని ఎక్స్ట్రీమ్ థింకర్స్గా మార్చేయడం. వీళ్ళ వల్లే మొత్తం మన జీవితం నాశనం అయిపోయింది, వాళ్ళని మనం ఎలాగైనా చంపేయాలి, ఇట్లాంటి ఆలోచనలు వాళ్ళకి కల్పించడం అనమాట. సో ద ఆన్గోయింగ్ కాన్ఫ్లిక్ట్ అండ్ ల్యాక్ ఆఫ్ పొలిటికల్ ఏజెన్సీ కాంట్రిబ్యూట్ టు ద రాడికలైజేషన్ ఆఫ్ వల్నరబుల్ యూత్ ఇన్ కశ్మీర్. ఇక్కడ ఏమవుతుందంటే కాశ్మీర్లో యువతకి మమ్మల్ని ఇండియన్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, మాకు స్టేట్ హుడ్ కూడా తీసేసిందన్న నెగిటివ్ భావం వాళ్ళకి ఉండిపోయింది. అట్లాంటప్పుడు కాశ్మీరీ యూత్ని వాళ్ళు మ్యానిపులేట్ చేసి, బ్రెయిన్ వాష్ చేసి, రాడికలైజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందుకు కశ్మీర్కి ఫుల్ స్టేట్ హుడ్ అనేది ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. సో సినోనిమ్స్ ఏంటి? ఎక్స్ట్రీమిజం. సో ఎక్స్ట్రీమిజం అంటే అర్థం ఏంటమ్మా? ఎక్స్ట్రీమ్ వ్యూ, అంటే మొత్తం ఏదైనా చంపేయాలి, చావాలి, ఈ టైప్ ఆఫ్ ఆలోచన ధోరణి. పాలిటిక్స్లో కానీ, రిలీజియన్లో కానీ, దేంట్లోనైనా సరే ఎక్స్ట్రీమిస్ట్ థింకింగ్ని ఎక్స్ట్రీమిజం అంటాం. జీలటరీ. జీల్ అంటే ఎంతూజియాజం, ఎక్సెసివ్ ఎంతూజియాజం అనమాట. ఫెనటికల్, అన్కాంప్రమైజింగ్ పర్సూట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ. మనం ఏదైతే అనుకున్నామో అదే కరెక్ట్ అని చెప్పి అంటే ఓవర్గా దాన్ని నమ్మేసి వెళ్ళడాన్ని మనం జీలటరీ అంటాం. జెలస్ కాదు, జీలస్ అంటే విత్ ఎ లాట్ ఆఫ్ ఎంతూజియాజం. అంటే ఎంతూజియాజం ఎక్సెస్ అయిపోయింది అనుకోండి, మనం అనుకున్నదే కరెక్ట్, మన వాళ్ళదే కరెక్ట్, మన లాజిక్ కరెక్ట్ అనే భావజాలం వస్తుంది. సెక్టేరియనిజం అంటే విడిపోవడం, డివిజన్ ఆఫ్ సొసైటీ, ఐడియాలజికల్గా, రిలీజియన్గా డిఫరెంట్ లైన్స్లో విడిపోవడాన్ని సెక్టేరియనిజం అంటాం. యాంటనిమ్స్ మోడరేషన్ అంటే ఎక్స్ట్రీమ్స్ అనేవి తగ్గడం, రాడికల్ వ్యూస్ని కంట్రోల్ అవ్వడం. ప్రాగ్మాటిజం అంటే ప్రాక్టికల్గా ఉండడం, ప్రాక్టికల్ సొల్యూషన్స్తో వెళ్ళడం, థియరిటికల్ కన్సిడరేషన్స్ కాదు, ప్రాక్టికల్గా డీల్ చేయడం. డిప్లొమసీ అంటే దౌత్యం, అంటే నెగోషియేషన్స్ ద్వారా, చర్చల ద్వారా సమస్యని పరిష్కరించుకోవడం. నెక్స్ట్ వర్డ్ మిటిగేషన్. మిటిగేషన్ అంటే ఒక సివియరిటీ, సీరియస్నెస్ మరియు పెయిన్ఫుల్నెస్, వీటిని రెడ్యూస్ చేయడం. మిటిగేషన్ అంటే రిడక్షన్. మిటిగేషన్ అంటేనే రిడక్షన్ అనే మీనింగ్ వస్తుంది, తగ్గించడం. కోపాలు, తాపాలు, నెగిటివ్ ఫీలింగ్స్, వాటన్నిటిని తగ్గించడాన్ని మనం మిటిగేషన్ అని చెప్పేసి అంటాం. చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అమ్మా, చాలామంది లైక్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. ద కశ్మీర్స్ రెస్పాన్స్ ఎయిమ్స్ అట్ మిటిగేషన్ ఆఫ్ ఫియర్ అండ్ ద రెస్టోరేషన్ ఆఫ్ నార్మల్సీ ఇన్ కశ్మీర్. సో గవర్నమెంట్ రెస్పాన్స్ ఎలా ఉండాలమ్మా? అక్కడ ఫియర్ అనేది పోగొట్టేలాగా, నార్మల్సీ రెస్టోర్ అయ్యేలాగా ఉంది, దానికి ఏం చేస్తోంది అంటున్నారు. సినోనిమ్స్ ఎమిలియరేషన్. ఎమిలియరేట్ అన్న చోట కూల్ డౌన్ చేయడం, సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేయడం, నెగిటివిటీని తగ్గించడం. పాలియేషన్ అన్న కూడా సేమ్ మీనింగ్, ప్రాబ్లమ్ని ఎలివియేట్ చేయడం. ఎగ్జోనరేషన్ అంటే ఒక బ్లేమ్, గిల్ట్ లేకుండా చేయడం. ఓకే, అంటే సివియరిటీ, బ్లేమ్, గిల్ట్ లేకుండా చేయడం అంటే ఒక రకంగా సివియరిటీని తగ్గించడం అనే మీనింగ్ వస్తుంది. ఎగ్జాస్పరేషన్ అంటే రెచ్చగొట్టడం, అగ్రివేషన్ అన్న రెచ్చగొట్టడం, పెద్ద చేయడం, ప్రొవొకేషన్ అన్న ఇన్స్టిగేట్ చేయడం, రెచ్చగొట్టడం అంటే సమస్యను ఇంకా పెద్ద చేయడం అనే దానికి ఈ పదాలు వాడతారు. యూ కెన్ ఆల్సో యూజ్ అనదర్ వర్డ్ కాల్డ్ కాంపౌండ్ చేయడం అన్న కూడా పెద్ద చేసేయడం అనమాట. ఓవర్ట్ అనే దానికి ఆపోజిట్ ఓవర్ట్ అంటే ఓపెన్గా, కోవర్ట్ అంటే సీక్రెట్ ఆర్ హిడెన్ అని అర్థం. The covert actions of certain elements continue to destabilize the region despite efforts at peace. శాంతి కోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా కొన్ని ఎలిమెంట్స్, కొంతమంది సీక్రెట్గా చేస్తున్న పనుల వల్ల అవి రీజియన్ని డిస్టెబిలైజ్ చేస్తున్నాయి, స్టెబిలిటీని పోగొడుతున్నాయి. సో సినోనిమ్స్ క్రిప్టిక్ అంటే కనిపించదు, సీక్రెట్. సో క్లాండెస్టైన్ అన్న కూడా కెప్ట్ ఆర్ డన్ ఇన్ సీక్రెట్ అని అర్థం. సరెప్టిషియస్ అన్న కూడా సీక్రెటివ్గా జరిగిందని అర్థం. ఆపోజిట్ యాంటనిమ్స్ ఆస్టెన్సిబుల్, ట్రాన్స్పరెంట్, మేనిఫెస్ట్ అంటే బయటికి కనిపించేలాగా, ఈజీగా తెలిసేలాగా ప్రవర్తించడం. అండర్మైన్ అంటే మీనింగ్ ఏంటి? వీకెన్ చెప్పాను, డ్యామేజ్ చేయడం, వీకెన్ చేయడం, అది అండర్మైన్ అనే దానికి మీనింగ్. టెర్రరిస్ట్స్ ఎయిమ్ టు అండర్మైన్ కశ్మీర్స్ ఎకానమీ బై టార్గెటింగ్ టూరిజం అండ్ క్రియేటింగ్ ఫియర్. భయాన్ని క్రియేట్ చేయడం ద్వారా, టూరిజంని టార్గెట్ చేయడం ద్వారా కశ్మీర్ ఎకానమీని వీకెన్ చేయడానికి టెర్రరిస్టులు ప్రయత్నం చేస్తున్నారు. సో సినోనిమ్స్ సబ్వర్ట్ అంటే కూల్చివేత, ఓవర్ త్రో, డీస్టెబిలైజ్. ఎవిస్కరేట్ అంటే ఎసెన్షియల్ పార్ట్స్ని
లేకుండా చేసేయడం, రిమూవ్ చేసేయడం అనమాట. అంటే వీకెన్ చేసేయడం అనే మీనింగ్. డెబిలిటెడ్ అంటే వీకెన్ అంటే మనకి కంప్లీట్గా ఇంపేర్ చేసేయడం, వీక్ చేసేయడాన్ని మనం డెబిలిటేట్ అంటాం. యాంటనిమ్స్ ఫోర్టిఫై అంటే స్ట్రెంగ్తన్, బోల్స్టర్ అంటే స్ట్రెంగ్తన్, రెయిన్ఫోర్స్ అన్న స్ట్రెంగ్తన్. మూడింటికి మీనింగ్ ఏంటి? స్ట్రెంగ్తన్. టుడేస్ ఇడియం ఫైట్ ఫైర్ విత్ ఫైర్. ఓకే, అంటే అర్థం ఏంటి? టు రెస్పాండ్ టు ఎన్ అటాక్ ఆర్ డిఫికల్ట్ సిచ్యువేషన్ యూజింగ్ ద సేమ్ మెథడ్స్. వాళ్ళు మనతో ఎలా ప్రవర్తిస్తున్నారో మనం అలాగే, వాళ్ళు మనతో అగ్రెసివ్గా ఉంటే మనం కూడా వాళ్ళతో అగ్రెసివ్గానే ఉండాలి అని అర్థం. సో వెన్ ద టీమ్ స్టార్టెడ్ ప్లేయింగ్ అగ్రెసివ్లీ ద కోచ్ told them fight fire with fire and the match opponent's intensity to win the game. అపోనెంట్ మనతో ఎంత ఇంటెన్సిటీతో ఆడుతున్నాడో మనం అంతే ఇంటెన్సిటీతో ఆడాలి. వాడు ఒకవేళ తప్పుడు మార్గాలు అయితే మనం కూడా తప్పుడు మార్గాల్లో వెళ్ళి వాళ్ళని ఓడించాలని చెప్పి కోచ్ చెప్పడం జరిగింది. బ్రేక్అవుట్ అనే పదానికి మీనింగ్ ఏంటి? టు సడన్లీ బిగిన్. సడన్గా అప్పుడు కరోనా బ్రేక్అవుట్ అయింది, హింస బ్రేక్అవుట్ అయింది, కాన్ఫ్లిక్ట్ బ్రేక్అవుట్ అయింది, క్రైసిస్ బ్రేక్అవుట్ అయింది, ఒక నెగిటివ్ ఈవెంట్ సడన్గా ఓపెన్ అయింది, సడన్గా స్టార్ట్ అయిందని చెప్పడానికి బ్రేక్అవుట్ అనే పదాన్ని వాడతాం. ద టెర్రర్ అటాక్ ఇన్ పెహల్గామ్ బ్రోక్ అవుట్ అన్ఎక్స్పెక్టెడ్లీ లీవింగ్ ద టూరిస్ట్ అండ్ లోకల్ కమ్యూనిటీస్ ఇన్ షాక్. ఒక్కసారిగా అన్ఎక్స్పెక్టెడ్గా అది బ్రేక్అవుట్ అయింది, టూరిస్టులు మరియు లోకల్ కమ్యూనిటీస్ని ఒకసారిగా షాక్కి గురి చేస్తూ. ఇక్కడ చూడండి, ఎర్రర్ స్పాటింగ్ క్వశ్చన్ ఇది. ద గవర్నమెంట్ మస్ట్ వర్క్ ఇన్ కన్సర్ట్ విత్ ది జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ ఎంపవరింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బై రెస్టోరింగ్ స్టేట్హుడ్ అసర్ట్ దిస్ కొహెషన్ టు ఐసోలేట్ రాడికల్ అండ్ వైలెంట్ ఎలిమెంట్స్. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ మస్ట్ వర్క్ ఇన్ కన్సర్ట్ విత్ జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ అండ్ అసర్ట్. ఇక్కడ మీరు ప్యారలిజం చూడాలి. ఇక్కడ వర్క్ అనేది V1, అసెట్ అనేది V1, ఇక్కడ మధ్యలో ఎంపవరింగ్ అన్నాడు, ఇదేమో V1 + ఇంగ్ వచ్చింది. ఇక్కడ ప్యారలిజం అనేది మిస్ అవుతుంది. అంటే వరుసగా 3-4 సెంటెన్సెస్ ఒకే ఫార్మాట్లో రాస్తున్నప్పుడు ఆ స్ట్రక్చర్ పోకూడదు. అప్పుడు ఏం చేయాలి మీరు? ఇది తప్పు, దాన్ని మార్చాలి. ఎలా మారుస్తారు? ద గవర్నమెంట్ మస్ట్ వర్క్ ఇన్ కన్సర్ట్ విత్ జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ రెస్టోర్ స్టేట్హుడ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ అసెట్. చూసారా, 3 V1s, ఇది V1, ఇది V1, ఇది V1. ఇలా మనం ప్యారలిజం మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేస్తే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో బెస్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ C. సో మరొకసారి ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో కళ్ళు మూసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు కావాల్సిన కంటెంట్ అంతా మీకు అందుబాటులో ఉంటుంది. 999 రూపీస్కి ఇది మనం అందిస్తున్నాం. ఈ నెంబర్కి అందిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీరు ఈ కోర్సులో మీరు జాయిన్ కావచ్చు. ఓకే, బ్యాంక్ ఇన్ఫినిటీ అండ్ సాఫల్య ప్రోగ్రామ్. సాఫల్య అనేది బ్యాంక్ మెయిన్స్ కోసం ఎక్స్క్లూజివ్గా పెట్టిన ప్రోగ్రాము. బ్యాంక్ ఇన్ఫినిటీ ఫుల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా మీకు కంప్లీట్ కోర్స్ యాక్సెస్ కూడా మీకు ఉంటుంది, మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ద్వారా కంప్లీట్ సిలబస్ మీరు కవర్ చేసుకోవచ్చు. సో దట్స్ అబౌట్ ఇట్ అమ్మా. టేక్ కేర్. డోంట్ ఫర్గెట్ హిట్టింగ్ ద లైక్ బటన్. ఖచ్చితంగా లైక్ చేయండి చూస్తున్న వాళ్ళంతా కూడా.